నా బ్రతుకు దినములు. అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటంటే దీంట్లో 3 పాయింట్లు చెప్తాను నేను. 3 పాయింట్స్. నెంబర్ 1, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో తిరుగుబాటు చేయుట పాపము. ఎక్కడ? కుటుంబములోన, సమాజంలోన, స్నేహితుల మధ్య, మందిరములోన, ఎవరితోనైనా, పెద్దలతోన, చిన్నలతోన, ఎవరితోనైనా మనం తిరుగుబాటుతనం మనలో ఉంటే అది పాపానికి మూలము, పాపానికి గురుతు. కాబట్టి తిరుగుబాటును మనం విడిచిపెడితే మనం చాలా ధన్యులం అవుతాం. అంటే పాపము చేయని వారిగా ఉంటాము. పాపం అంటే ఏమిటి? అసలు పాపం అంటే ఏమిటి అంటే మన అనుదిన జీవితాల్లో మనం బాగా తెలిసిన విషయాలు మనకు చాలా తెలుసు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో పాపం అంటే ఏమిటి? తిరుగుబాటు చేయుట పాపము. ఎంత సులువైన మాట. ఈ విషయం మన జీవితాల్లో మనం ఎరిగినా, ఒకవేళ తెలిసిన వారముగా ఉంటే మనం ధన్యులమే. ఒకవేళ తెలియక నేను చెబుతున్న మాటలు మీరు వింటే గనక మరింత ధన్యతలోకి ప్రభు మనం తీసుకువెళ్తాడు. ఏంటి పాపము అని అంటే తిరుగుబాటు చేయుట పాపము. రెండో పాయింట్ సోదె చెప్పుట పాపము. సోదె చెప్పుట ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రచారం అయ్యే మాట. సోదె చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు తెలిసిన వారు చాలా మంది ఉంటారు. కానీ ఇది ఏమిటంట? పాపము. సోదె చెప్పుట పాపము. నెంబర్ 1 తిరుగుబాటు చేయుట పాపము. నెంబర్ 2 సోదె చెప్పుట పాపము. నెంబర్ 3 ఏమిటంటే కీర్తనలు 14వ కీర్తన 4వ చరణంలో దేవునికి ప్రార్థింపక ఆహారము తింటే పాపము. ఇది ఎంత సులువుగా ఉంది. మన అనుదిన జీవితాల్లో మనము దీన్ని కొనసాగిస్తున్నామా, లేకపోతే విడిచిపెట్టామా? లేకపోతే ఈ విషయం మనకు తెలుసా, తెలియదా? కాబట్టి మనం ఆలోచించాలి. సోదె చెప్పుట పాపము, తిరుగుబాటు చేయుట పాపము. మనం తింటున్న ఆహారం ముందు మనం ప్రార్థించకపోతే అది పాపము. నైనా ఇంత శ్రేష్టమైన ఆహారం మాకు ఇచ్చావు, నీకు వందనాలు అని ఎప్పటికప్పుడు దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. లేకపోతే స్తుతించకపోతే, ఆయన నామాన్ని ప్రార్థించకపోతే మనము పాపం చేసిన వారంగా ఉంటాం. కావున పాపము చేయుట వలన మనకి కలిగే నష్టాలు ఏమిటంటే, పాపం వలన కలిగే నష్టాలు ఏమిటంటే దేవుడు చాలా కరాఖండితంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు. పాపం వలన కలిగే నష్టాలు ఏమిటి అని అంటే కీర్తనలు 5వ కీర్తన 5వ చరణంలో పాపము చేయు వారందరూ నాకు అసహ్యులు. ఎంత బాధాకరమైన మాట. దేవుని దృష్టిలో మనం అసహ్యులుగా మనం ఉంటే అసలు మన జీవితాలు ఎందుకు మనము పనికిరాని జీవితాలుగా మనం ఉంటాయి. కాబట్టి ఎందుకు అసహ్యులము? పాపం చేయవరందరూ అసహ్యులు అని ప్రభు అంటున్నాడు. పాపం అంటే ఏమిటి చెప్పాను 3 పాయింట్లుగా. కాబట్టి వాటిని విడిచిపెడితే దేవునికి ఒకవేళ ఇంతవరకు దేవుని దృష్టిలో మనం అసహ్యులుగా ఉన్నాము. ఖచ్చితంగా ఇవి కొనసాగిస్తూ బ్రతికితే మనం ఇప్పటి వరకు దేవుని దృష్టిలో అసహ్యులమే. వాటిని విడిచిపెడితే దేవుని దృష్టిలో మనము ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటాము. కాబట్టి పాపం చేసే వారందరూ నాకు అసహ్యులు అంటున్నాడు. అదే క్రమంలో కీర్తన 14వ కీర్తన 4వ చరణంలో కీర్తన 6వ కీర్తన 8వ చరణంలో పాపం చేస్తే దేవుని యొద్ద చోటు లేదు. నెంబర్ 1 పాపం వలన కలిగే నష్టాలు ఏమిటంటే ఆయనకు అసహ్యులుగా అయిపోతాము. ఆయన యొద్ద మనకు చోటు ఉండదు. ఎంత సులువైన మాటలు పాపం విషయంలో మనం నేర్చుకుంటున్నాం. ఆహారం తినప్పుడు దేవునికి ప్రార్థించకపోవడం పాపం. ఈ విషయం మనకు ఎరిగిన వారమా? కాబట్టి మనం ఆలోచించి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనం ఉంటే కనుక దేవుని దృష్టిలో మనం ఇష్టలుగా ఉంటాము. అదే దృష్టిలో ఆయన వద్ద మనకు చోటు ఉంటుంది. ఆ క్రమంలోనే కీర్తన 38వ కీర్తన 3వ చరణంలో పాపం వలన మన జీవితాలు క్షీణించిపోతాయంట. ఏమంటున్నాడంటే ప్రభువు, పాపం చేస్తే మనకు ఆరోగ్యంగా ఉండలేము. పాపం వలన కలిగే నష్టాలు దేవుని యొద్ద చోటు ఉండదు. మనం ఆయనకు అసహ్యం అయిపోతాము. అంత మాత్రమే కాదు, మన ఆరోగ్య స్థితి క్షీణించిపోతుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి అనగా సోదె చెప్పుట, తిరుగుబాటు చేయుట, ఆహారం తిన్నప్పుడు దేవునికి ప్రార్థించకపోవడం మనం కొనసాగిస్తూ మన జీవితాలు మనం ముందుకు కొనసాగితే గనక మన ఆరోగ్య స్థితి కూడా
బాగుదని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి వాటిని విడిచిపెట్టి దేవుని యొద్ద మనం చోటు పొందుకునేవారుగా, దేవునికి మనం ఇష్టలుగా, మన ఆరోగ్యము దేవుని యొద్ద మనకు సమృద్ధిగా ఉండులాగన మన నది జీవితాలు మనము ఈ మాటల ద్వారా మనం అనుదిన జీవితాలు మనం నేర్చుకుంటూ ఉంటే, వాటిని పాటిస్తూ ఉంటే దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు ఆ మూడో పాయింట్గా దేవుని భయం కలిగి మనం బ్రతికితే ఏంటి ప్రయోజనం. నేను 4 పాయింట్స్ చెప్పాను మీకు స్టార్టింగ్లో. దాంట్లో మూడో పాయింట్ దేవుని భయం కలిగి మనం బ్రతికితే ఏంటి ప్రయోజనం. దేవుని వలన మనం భయభక్తులు కలిగి బ్రతికితే ఏంటి మనకు ప్రయోజనం అంటే, నేను దీంట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏమిటంటే 41వ కీర్తన 2వ చరణంలో ఆయన మనలను కాపాడతాడు. ఏ విషయంలో ఆయనను మనం కాపాడతాడు. రెండవ పాయింట్గా ఆయన మనలను బ్రతికిస్తాడు. ఈ భూమిపై మనం బ్రతకాలి, మనం కాపాడాలి, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి అంటే కారణం ఎవరంటే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయన యందు భయం భక్తి కలిగి మనం బ్రతికితే గనక దేవుడు మనలను కాపాడుతాడు, బ్రతికిస్తాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద మనల్ని ధన్యుడిగా చేస్తాడు. ఒక ధన్యత మనం పొందాలి అంటే సమాజంలో ఎవరు మనకి ధన్యత మనకి ఇవ్వలేదు. కాబట్టి దీని కారకుడు ఎవరు అంటే, ఒక ధన్యులుగా మనం మారాలి అని ఎవరు మనం చేయగలరు అంటే గనక దాని కారకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారు మాత్రమే. కాబట్టి దేవుని యందు భయం కలిగి మనం బ్రతికితే ఆయన మనల్ని కాపాడతాడు, ఆయన మనం బ్రతికిస్తాడు, భూమి మీద ధన్యులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, సురక్షితంగా భూమి మీద నివసింపజేస్తాడు. సురక్షితంగా మనం ఉండాలి అంటే అది ఎక్కడ ఉంది? సామెతలో 1:33లో సురక్షితంగా భూమి మీద నివసింపచేస్తాడు. మనం సురక్షితంగా అనగా క్షేమంగా. అంత మాత్రమే కాదు, కృపాక్షేమములు నీ వెంట వచ్చినని ఒక మాట కూడా ఉంటుంది. ఎక్కడ? 23వ కీర్తన 6వ చరణంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము నేను నీ మందిరంలో నివాసం చేసేదను. ఎవరు నివాసం చేస్తారు? ఎవరు ధన్యులుగా ఉంటారు? ఎవరు కాపాడబడతారు? ఎవరు బ్రతుకుతారు భూమి మీద అంటే దేవుని యందు భయం కలిగిన వారు మాత్రమే. దేవుని యందు భయం కలిగి మనం బ్రతికితే ఖచ్చితంగా మనము దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన దృష్టిలో కాపాడబడతాము, బ్రతికించబడతాము, భూమి మీద ధన్యులుగా ఉంటాము, సురక్షితంగా భూమి మీద నివసింపజేస్తాడు ప్రభువు. అంత మాత్రమే కాదు, చిరకాలము మన కాలము దేవుడు ఎంత సమయము, ఎంత వయసు మనకైతే కేటాయించాడో, ఎంత వయసు మనకి ఆయుష్ను ఇచ్చాడో ప్రభువు, ఆ కాలం వరకు దేవుడు ఆయన మందిరంలో మనల్ని నివాసం చేయాలి. ఆయన మందిరంలో అంటే ఆయన యందు భయం కలిగి బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఆ ధన్యత మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇలా బ్రతుకుతూ దేవుని యందు భయం కలిగి మనం బ్రతికినప్పుడు దేవుడు మనకు ఒక పేరు పెట్టాడు. ఎక్కడ? సామెతలు 13:21లో నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఎవరు దేవుని యందు భయం కలిగిన బ్రతికితే ఆ దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమిటి అంటే నీతిమంతుడు. ఎంత గొప్ప ధన్యత. ఇవి మనం దేవుని యందు భయం కలిగి బ్రతికితే నీతిమంతుడిగా తీర్చబడతాము. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో కూడా మనకు ఒక స్థానం ఏర్పరిచాడు ప్రభు. 2 తిమోతి 4:18లో ఇలా బ్రతుకుతున్న వారికి, నీతిగా బ్రతుకుతున్న వారికి చాలా పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చి దేవుడు నీతిమంతుడని పేరు పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన స్థలము, మన పోరాటము, మన ఆధ్యాత్మిక జీవిత పోరాటం దేనికోసము? కేవలము పరలోక రాజ్యం కోసం. ఆ స్థానం సంపాదించాలి, ప్రభువుని మహిమపరచాలనే ఆలోచనతో ప్రతి విశ్వాసి మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఈ వరం మనం పొందాలి, ఈ స్థలము మనం పొందాలి అంటే ఆయన యందు భయం భక్తి కలిగి బ్రతకాలి. ఆయన యందు భయం భక్తి కలిగి బ్రతికితే ఈ స్థలాన్ని మనం పొందుకుంటూ దేవుణ్ణి మనం ఎదుర్కొనేవారుగా మనం ఉంటాము. కాబట్టి ఒకవేళ దేవుని భయం కలిగి బ్రతికితే ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాము. ఒకవేళ దేవుని భయము విడిచిపెట్టి తిరిగితే, అన్నాను కదా 4వ పాయింట్గా ఏం చెప్పాను? దేవుని భయం లేని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారి జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకవేళ మనం దేవుని భయం మర్చిపోయి నా ఇష్టము అని, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని ఎవరికి వారు అనుకుంటే వారికి ఏం జరుగుతుంది అంటే
చాలా భయంకరంగా మాట్లాడినది ప్రభు. ఏమంటాడు? కీర్తన 36:1లో వారు అతిక్రమం చేస్తారు. ఎవరు చేస్తారు అతిక్రమము? దేవుని భయం లేని వారు అతిక్రమం చేస్తారు. దాని వలన వచ్చే శాపము, దాని వలన వచ్చే ఆ జీతము ఏమిటి అంటే ఆ వారు ఎలా బ్రతుకుతారు? వారు ఎలా బ్రతుకుతారంటే అతిక్రమం చేస్తారు. దేవుని భయం లేనివారు. అంత మాత్రమే కాదు, కీర్తన 55:4లో వారు మరణ భయంతో బ్రతుకుతారు. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి బ్రతికిన వారు కాపాడబడతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారు. అంత మాత్రమే కాదు, భూమి మీద ధన్యులుగా ఉంటారు.